బలగం వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆడాయా? నేను అట్లా సైమల్టేనియస్ గా తెలంగాణ సినిమాని మనం లిఫ్ట్ చేస్తారా? దీంట్లోనే తెలంగాణ సినిమా ఉంటది, సైమల్టేనియస్ గా స్పెషల్ గా తెలంగాణ సినిమా అంటూ ఉండదు. ఇందులోనే వచ్చే కథను బట్టి దీంట్లో కూడా ఉంటుంది తెలంగాణ. 5 సినిమాల్లో ఎన్ని ఉండొచ్చు నాకు తెలియదు, స్క్రిప్ట్ ని బట్టి. సంవత్సరానికి 5 అన్నారు కదా, ఎన్ని ఉండొచ్చు? స్క్రిప్ట్ ని బట్టి అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చింది అనుకో 1 ఉంటాయి 2 ఉంటాయి. స్క్రిప్ట్లే రాలేదనుకో అద్భుతం అంటే ముందు మేము సాటిస్ఫై అవ్వాలి కదా. బలగం నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీరు బలగం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. దాని వెనక ఎంత జర్నీ ఉంది మీకు తెలియదు కదా. సార్ రాజు గారు, మొన్నటి వరకు కొత్త వాళ్ళకి డిఆర్పి ప్రొడక్షన్ ఉందని చెప్పారు. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని అంటున్నారు. ఇప్పుడు డిఆర్పి ప్రొడక్షన్ ఇప్పుడు ఓన్లీ మిడిల్ సినిమాలకే పరిమితం అవుతుందా, కొత్త సినిమాలు కూడా తీసుకుంటుందా? కాదు అంటే ఇందాకే నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు నా మ్యాన్ పవర్ అవసరం. సో నేను వాళ్ళని అక్కడ వదిలేస్తే నాకు ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన నా విజన్ లో నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే సరిపోదు. మ్యాన్ పవర్ నాకు శిరీష్ గారు, అన్సిత, హర్షిత్ అందరు నా పక్కన ఉండాల్సిన టైం వచ్చింది. నా విజన్ వేరేలాగుంది 25-26 నుంచి. సో ఇలా సినిమా చాలా పెద్దది అయిపోయింది. నేను ఆ పెద్ద సినిమాకు కూడా నేను రీచ్ అవ్వలేదు అనుకో, నా 30 years ఎక్స్పీరియన్స్ నేను ఆగిపోతాను. నేను ఆగకూడదు. నాకు విజన్ ఉంది, ఆ సినిమాలు చేస్తూ ఇటు కంటిన్యూ అవుతూ అది వదిలిపెట్టద్దు. నాకు చాలా కత్తి మీద సాము అన్నట్టు, ఇది కావాలి అది కావాలి, ఆడా ఉంటా ఈడా ఉంటా లాగా. రాజుగారు, ఈ డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ వరకు రీజనల్ అదర్ లాంగ్వేజ్ లో? ఆల్ లాంగ్వేజెస్ అంటే ఆల్ లాంగ్వేజెస్ కూడా నేను ఎలా డిజైన్ చేస్తున్నానంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ కి తమిళనాడులో ఆదిత్యరామ్ గారితో అసోసియేట్ అయ్యాను. ఆదిత్యరామ్ మన తెలుగు అయినా ఆల్రెడీ తెలుగులో 4 సినిమాలు చేశాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా వచ్చాయనుకో, నేను వెళ్ళి చెయ్యలేను. సో నాకు అక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అలా హిందీలో కూడా ఒక విజన్ ఉంది. హిందీలో కూడా మేము వెళ్ళి 2 సినిమాలు అసోసియేట్ గా సినిమాలు చేసాం. నెక్స్ట్ చెయ్యాలి, అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్కడదక్కడ నేను ఇక్కడే ఉంటూ ఎక్కడ ఎలా జరగాలనే ఒక విజన్ తో వర్క్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. రాజుగారు ఇప్పుడు ఆయనని అడుగుతూ బాగుంటది కదా రాజుగారు. లేదు దానికి ఫీ ఉండదు. నో ఇక్కడ పని చేసే వాళ్ళకన్నాను. ఇక్కడ ఇప్పుడు క్రియేటివ్ టీం కానీ ప్రొడక్షన్ టీం కానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఏదో సర్వీస్ గా కాదంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో వర్క్ జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. అంటే నేను దీంట్లో బయట నుంచి కూడా తీసుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ ఇంటర్నల్ గా కాకుండా ఎక్స్టర్నల్ గా కూడా జడ్జిమెంట్ కోసం దానికోసం తీసుకుంటాను. రాజుగారు, సో దర్శకుడికే కాదు నిర్మాతకు కూడా ముందు చూపు ఉండాలనేది మీ విజన్ అర్థం అవుతుంది. ఒక కథని ఒక రైటర్ ఎంత ముందు చూపుతో ఆడియన్స్ ఎంత రీచ్ తీసుకెళ్లాలనేది ఎలా అయితే రాస్తాడో, సినిమా ఇండస్ట్రీలో కొత్త రక్తం ఎలా రావాలి, కొత్త యువత ఎలా రావాలనేది మీ డ్రీమ్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే క్రమంలో మీరు ఏదైతే 30 ఏళ్ల జర్నీ ఉందో దాని మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఇప్పటివరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం, మీరు ఇచ్చినటువంటి సినిమాలు, ఇదంతా మీ కెరీర్ లో ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ని చేసింది. ఈ డ్రీమ్ దీని మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఎందుకంటే చాలా లైనప్ ఉంది, సో చాలా ఆలోచనలు ఉన్నాయి. సో ఈ క్రమంలో మీ దాని మీద, మీ టార్గెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు ఈ డ్రీమ్ అనేది? అంటే మెయిన్ గా నేను ఇప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది టైం. సో టైంని నేను స్ప్లిట్ చేస్తూ వర్క్ చేయాలి. సో దానికోసమే దిల్ రాజు డ్రీమ్స్ కి ప్రాపర్ టీంని ఫామ్ చేసి నేను వారంలో 1 రోజు మీకు ఇస్తానని చెప్పాను. నేను కమిట్ అయ్యా. వాళ్ళు అడిగారు, సార్ మీ టైం మేము ఎలా తీసుకోవాలి అని. వీక్లీ 1 day మీరు పెట్టుకోండి. సో ఈ న్యూ టాలెంట్ కోసము వారంలో 1 రోజు మీది. అంటే మీరు జర్నలిస్టులు కేవలం రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటా అన్నారు. సో జర్నలిస్టులు కూడా కొంతమంది మంచి కథలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కథలు కూడా ఈ డ్రీమ్ లో దాన్ని ఎలా తీసుకోవచ్చు? పర్సనల్ రికమెండేషన్ ఈ దిల్ రాజు డ్రీమ్స్ లో జరగదు. ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్ గా, అంటే ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఒకటి స్క్రూట్నీ చేసి తీసుకొస్తారు. సో మీకు అది వెబ్సైట్ లాంచ్ అయినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అంటే చాలా డీటెయిల్ గా వాళ్ళు వర్క్ చేశారు. హాయ్ సార్, నో రిగ్రెట్స్. అంటే ఇక్కడ ఎమోషన్స్ తో పోతే అసలుకే దెబ్బపడుతుంది. సో దాంట్లో నేను ఉంటాను, నేను బయట ఉంటే అది ఫైనల్ చేసి ఆ వారంలో నేను ఇచ్చిన రోజు వాళ్ళు వర్క్ చేస్తారు. హాయ్ సార్,
రికమెండేషన్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు నేను పని చేస్తాను, విని చెప్పి పంపిస్తాను. కనెక్ట్ అవుతుంది వేరు, కనెక్ట్ అవ్వలేదనుకో. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిల్ రాజు డ్రీమ్స్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్లస్ కన్సల్టింగ్ కలిపి. సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకో, కొత్త రిక్రూట్మెంట్ తీసుకొని ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి అండ్ దే గెట్ టాలెంట్ అవుట్ ఆఫ్ ఇట్. కన్సల్టింగ్ ఫర్మ్ ఏంటంటే ఒక ఫినిష్ ప్రొడక్ట్ మీ దగ్గరికి వచ్చి దాన్ని ఎలా చేసి మార్కెట్కి తీసుకెళ్ళేలా కన్సల్టింగ్. సో యూ థింక్ ఆఫ్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, అంతేనా? అంటే టెక్నికల్ గా మాట్లాడుతున్నాను, నీకు అది అర్థమైతే అలాగే ఉందేమో. అంటే ఓన్లీ Technical point. లాగా చేస్తారా మీరు, మనీ పెట్టి ప్రొడక్షన్ చేసి అలా కూడా ఉందా? నేను అంటే మనీ పెట్టాల్సిన టైం వస్తే నేను మనీ కూడా పెట్టాలి కదా. నేను మనీ పెట్టను అనేది లేదు దీంట్లో. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ ఏంటి? మోడల్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, 1 minute మీ క్వశ్చన్ కు నేను ఆన్సర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయననే మొత్తం డబ్బు పెట్టుకొని స్క్రిప్ట్ చేసుకొని, చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. నేను సార్ మీ పేరు ఇవ్వండి నాకు చాలు, నేనే ప్రొడ్యూసర్ని, నేనే సినిమా చేయాలి, డబ్బు నాదే, నేను మొత్తం పెడతాను, నాకు మీకు మీ టీంది గైడెన్స్ కావాలి. ఓ పద్ధతి అలా చేస్తారు. లేదు సార్ నా దగ్గర డబ్బు ఉంది, నాకు సినిమా మీద అసలు అవగాహనే లేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది, నాకు పేరు కావాలి, నాకు సినిమా తీయాలని ఉంది, నేను డబ్బు ఇస్తాను, మీ టీంతో పని చేయించండి అంటే అది అసోసియేట్ అవుతుంది. దిల్ రాజు డ్రీమ్స్ అండ్ అలా బ్యానరు 2 అసోసియేట్ అవుతాయి. లేదు వాళ్ళే చేసుకున్నప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ప్రెసెంట్ ఉంటది, వాళ్ళే బ్యానరు, వాళ్ళే ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు. సో వీటికి 2 ఫార్మాట్స్. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అవన్నీ ఉన్నాయి, అది వెబ్సైట్ చూసినప్పుడు అర్థమవుతాయి. అంతే, నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. దిల్ రాజు డ్రీమ్స్ 2025 లో దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా 5 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. అనుకున్న దాంట్లో ఎలాగన్నా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గారు. అసలు మీరు టాటా సెల్ ఎట్లా, నాది అయిపోయింది, మీది ఉంది కదా, అది అయిపోయింది స్వామి. సో క్వశ్చన్స్ కాదు, నేను అంటే మీరు ఇది న్యూ లేదు, పర్సనల్ గా ఎవరైనా అసోసియేట్. నాకు కావాల్సింది ఏంటంటే వచ్చే న్యూ టాలెంట్ కి రైట్ గైడెన్స్ ఎలా ఇవ్వాలనేదే నా ఉద్దేశం.